హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏంటి ఈ మధ్య తెగ చాటింగ్ చేస్తున్నావు? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి నేను చిన్నప్పటి నుండి చదువుకున్నాం. అన్నీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది. హే ఊరుకో, నువ్వు నీ అనుమానాలును. నువ్వు చాటింగ్ చేస్తున్న అమ్మాయిని నేనే. అది నా ఫేక్ ఐడి. హో, దొరికిపోయినట్టున్నానే. చి వెధవ బ్రతుకు. ఐడి ఎవరిది అని చెక్ చేసుకోవాలి కదా. ఆ అమ్మాయి అనగానే పడిపోయాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏమండి, స్కూల్లో లెక్కలు నేర్చుకోలేదా? ఎందుకలా అడిగావు? అందరూ చదివినట్టే నేను చదివాను. మరి నా విలువ నీకు ఎప్పుడు తెలుస్తుంది? చదివాను అని అన్నాను కానీ పాస్ అయ్యాను అని చెప్పానా? నేను లెక్కలు ఫెయిల్ అయ్యాను. అసలు నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? అదేంటే అలా అడిగావు? నువ్వు నా ప్రాణం. అబ్బా, అంత ప్రేమ నేనంటే నీకు? నీకు నేను ఎప్పుడు అందంగా కనిపిస్తానే? నువ్వు నిద్రపోయినప్పుడు. నేను నిద్రపోయినప్పుడు అంత క్యూట్గా ఉంటానా? క్యూట్ కాదు, నీ నోరు మ్యూట్లో ఉంటుంది కాబట్టి. ఏమండి, నాకు కోపం వస్తుంది. కోపం ఎందుకు? సరదాగా అన్నాను. ఏది ఏమైనా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం తెలుసా? నిజంగానా? అవును, నిజం. నీలాంటి భార్య నాకు ఒక్కదానికే కాకుండా అందరికీ దొరకాలి. ఎందుకు? నేనొక్కడినే బాధపడాలా? అందరూ బాధపడాలి కదా. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను ఒక్కడనే బాధపడుతున్నాను. ఓరిని అబ్బా, ఇన్ని మాటలు నువ్వు అన్నా నేను కామ్గా ఉన్నాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంకొక మాట్లాడావనుకో నీకుంటుంది జాగ్రత్త. ఓయ్, ఒకసారి లేరా. ఏందో చెప్పు. ఆడపిల్లని లక్ష్మీదేవి స్వరూపం అంటారు కదా, నిజమేనా? నిజమే. మరి నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు లక్ష్మీదేవితో సమానమేనా? మరి అయిన దానికి కాని దానికి నువ్వు నన్నెందుకే డబ్బులు అడుగుతున్నావు? నువ్వే లక్ష్మీదేవి కదా, నీ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా. ఆ డబ్బులన్నీ ఏం చేస్తావు? ఖర్చు పెట్టు. ఈరోజు నుంచి నువ్వు నన్ను అడక్కు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఏంట్రా అంత బాధపడుతున్నావు? నిన్న నేను కాలేజీకి వెళ్ళే టైంలో ఒక అమ్మాయిని బస్ స్టాప్లో చూసి సూపర్గా ఉంది కదా అని వెళ్ళి చాక్లెట్ ఇచ్చాను. తీరా చూస్తే, ఏమండి మీరు ఒక్క చాక్లెట్ ఇచ్చారు, నాకు ఒక బాబు కూడా ఉన్నాడు, ఇంకో చాక్లెట్ ఇవ్వరా అని అన్నాదిరా. నా మనసు ముక్కలైపోయిందిరా. కాలికి మెట్టెలు చూడలేదా? షూ వేసుకుందిరా, మెడలో తాళి. ఊరుకోరా మామ, నువ్వు మరీను. ఈ రోజులో మెడలో తాళి వేసుకుంటున్నారా, చైన్ వేసుకుంటున్నారు. తాళా కాదా అనేది ఎలా తెలుస్తుందిరా మామ? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.